ప్రైజ్లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ అందరూ? ఎలా ఉన్నారు? నిజంగా నిన్నటి దినమున మంగళవారం పాపం ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఏడవటమే, ప్రతి ఒక్కళ్ళు కన్నీరు కారడం, దుఃఖపడటం. నిజంగా వాళ్ళ బాధలు వింటంటే ఆడపిల్లల బాధలు, స్త్రీలు పడుతున్న బాధలు, కొన్ని మనం వాక్యాలు వాళ్ళకే చెప్తుంటాం, వాళ్ళనే సరిగా ఉండమంటాం. కానీ కొంతమంది బిడ్డలు కనబడని బాధ, కనబడని వేదన, కొంతమంది కనబడని దుఃఖం. కానీ చెడ్డవాళ్ళు కూడా ఉన్నారులే. కానీ వాళ్ళందరినీ చూస్తుంటే మాత్రం నాకు చాలా కన్నీరు ఆగలేదు. వాళ్ళు పడుతున్న బాధలు. దేవుని బిడ్డలరా, వారి బేదరికము, వారి కుటుంబంలో వచ్చే శోధనలు, మారని భర్తలు, జరగనటువంటి పరిస్థితులు, పిల్లలు మాటినని కుటుంబాలు కదా. మీరు కూడా ఈ కుటుంబాలందరి కోసం అమ్మ దయచేసి మీ ప్రార్థనలో పెట్టుకున్నమ్మ. ఇలాంటి వారి కోసం కన్నీరు కారుస్తున్న ప్రతి స్త్రీ గురించి మీరు కూడా ప్రార్థన చేయండి, ఓకేనా? మంచిది. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడమని వల్లెనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చక్కటి మాట. చాలామంది ఎప్పుడు చూసినా ఉపవాసాలు ఉంటారు కదా. ఎంతమంది స్త్రీలను నేను చూస్తున్నానో, చాలామంది మాట్లాడితే ఉపవాసం, 3 రోజులు ఉపవాసం, 7 రోజులు ఉపవాసం, లేకపోతే రోజు అమ్మ ఈ రోజు ఉపవాసం. నన్ను కూడా అందరూ అంటారు, అక్క ఎప్పుడు ఏమి తినవు, ఏ రోజు చూసిన ఉపవాసం అంటావు ఏంటక్క అంటారు. అవును, నేను మంగళవారం ఉపవాసం ఉంటాం. అయితే మనం చెప్పకూడదు శుక్రవారం, శనివారం, ఆదివారం మధ్యాహ్నం వరకు. కానీ దేవుడు ఇక్కడ మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనపడకూడదు. చాలామంది మనం మనుషులకు కనపడేటట్టుగా మన ముఖములు వికారం చేసుకోము, మన కన్నులు గుంటలు కూడా పడవు కదా. చాలామంది ఈ రోజున మనం ఇన్ని గెలుస్తున్నామంటే చాలా శోధన నుంచి, వస్తున్న బాధల నుంచి, నిందల అవమానాల నుంచి, కుటుంబంలో ఎదురవుతున్న మరి ముఖ్యంగా సమస్యల నుంచి మనం ఇంత ఎదుర్కొంటున్నామంటే కేవలం ఉపవాసం అండి, ప్రార్థన చేయటం కదా. దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది దేవునికి ఎందుకో చాలా ఇష్టం. అందుకనే కొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క ఉపవాసం గురించి మత్తయి సువార్త 4లో చెప్తూ మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఉపవాసం చేయనప్పుడు మీరు ఎలా ఉండాలంటే, ఉపవాసం చేసినట్లు మొదటిది మనుషులకు కనబడకూడదు. మనుషులకు కనబడకపోవడం ఏంటంటే, ఏ రోజు తిన్నావా ఉన్నావా అని అడగనోళ్ళు కూడా ఆ రోజు తిన్నావా ఉన్నావా, టిఫిన్ చేసావా, ఆ తర్వాత తిను, నాతో కలిసి తిను, ఎంత ప్రేమతో ఆ రోజు చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే, సాతాను మన ఉపవాసాలను వాళ్ళదోంచి పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటుంది. అలాంటప్పుడు మనం ఏం మాట్లాడి తింటాను వాళ్ళంతే. ఎందుకంటే అసలు మనం చెప్పొద్దు అనుకుంటాం, కానీ వీళ్ళు మరి అడుగుతూ ఉంటే చెప్పకుండా మనం ఉండలేం కదా. అలా మరి అప్పుడే సాతాను మనకి ఎదురవుతుంది. అయినా పర్వాలేదు, మన ఉపవాసము చేసేటప్పుడు మనుషులకు కనబడకుండా ఉండాలి. అంటే మనకి నీరసంగా ఉంటాం కానీ, కళ్ళు తిరుగుతుంట ఎట్లా అది లేకుండా ఉపవాసం చేయండి. అప్పుడు అద్భుతమైనటువంటి విడుదల నీ జీవితంలో తప్పకుండా కలుగుతుంది. రెండోది ఏంటంటే, ఆయన అన్నాడు మళ్ళీ కాక రహస్యమందు కదా, రహస్యమందు నీ తండ్రికే కనపడాలి. రెండోది, ఒకటి మనుషులకు కనబడద్దు, రెండోది నీ తండ్రికి మాత్రమే కనబడాలి. ఏ తండ్రి అంటే ఆయన పరలోకపు తండ్రి. ఆయన్ని మనం చూడాలంటే ఇప్పుడు చూడండి, దైవ సేవకులు చాలామంది 40 రోజులు 50 రోజులు అలా అందరూ కూడా మౌనముగా గదిలోనికి వెళ్ళి వాళ్ళ ఉపవాసాలుండి ఎవరికీ కనిపించకుండా దేవునితోనే మాట్లాడుతూ, దేవునికే కనపడుతూ, దేవున్నే స్తుతిస్తూ, దేవునితోటే ఆయన చిత్తాన్ని తెలుసుకుంటున్న మోషేలాగా వీరు చాలామంది చేస్తున్నారు. అప్పుడు వీరు ఎవరికి కనపడతారంటే దేవునికి మాత్రమే కనిపిస్తారు. మనం కూడా చాలాసార్లు దేవునికి కనబడే
ప్రార్థన మాత్రమే మనం చేయాలి. దేవునికి కనబడే ఉపవాసాలు మాత్రమే మనం చేయాలి. మూడోది ఏంటంటే రహస్యముగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏంటంటే ముఖము అనగా రహస్యమందు చూచుచున్న మన ముఖము కడుక్కో. ఉపవాసం చేయనప్పుడు తల అంటుకొని నీ ముఖము కడుక్కో. తల అంటుకోవడం అంటే తలంపులన్నిటిని మనం ఏం చేయాలంట, తీసివేసుకోవాలి. పిచ్చి తలంపులు వస్తాయి అంటే ఏయో పిచ్చి తలంపులని కాదు, కుటుంబంలో జరిగే శోధనలు కానీ నెమ్మదులు కానీ ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి తలంపులు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ తలంపులన్నిటినీ కూడా ఉపవాసం ఉన్నప్పుడు మనశ్శాంతిగా నెమ్మదిగా మనం వాటన్నిటిని కూడా దూరం చేసుకొని రహస్యంగా కనపడుతున్న నీ దేవునికి నీ ఉపవాసం కొనసాగిస్తున్నట్టయితే తప్పకుండా నీవు చేసే ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసం అనేది చాలా అద్భుతమైనది, చాలా బలమైనది. దేవుడు మన జీవితంలో చాలా చేసే కార్యము. ఉపవాసముతో ఎంతమంది ఎన్ని జయించారో బైబిల్లో, మనం కూడా ఉపవాసంతో ఈ రోజున ఈ స్థితిలో మనం ఉన్నామంటే కేవలం ఉపవాస ప్రార్థన. అలాంటి ప్రార్థన శక్తి దేవుడు మీకు ఇచ్చినగాక. అలాంటి ఉపవాసం యొక్క విడుదల మీకు దేవుడు అనుగ్రహించినగాక. మూడోది ఉపవాసంలో వచ్చే దీవెన మీరు పొందుకొందరుగాక. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఇదిగో తండ్రి ఈరోజు మాతో మాట్లాడుతున్న ఉపవాసం ఉండమన్న ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి వారి కార్యం నెరవేర్పు చేసి వారింటిలోనికి వెళ్ళి ప్రభు వారిని ఆస్వాదించిన ఆయన వారికి జయముతో శక్తితో నింపి ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని సహాయం చేయమని ఈ రోజంతా వాళ్ళకి తోడుగా ఉండి నెమ్మదినిచ్చి సమాధానం ఇచ్చి ఆ దుఃఖం నుంచి విడుదలిచ్చి ధైర్యముతో నింపి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.